లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశానికి అసలు క్రైస్తవులు ఏం చేశారు? వీడియో పూర్తిగా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. భారతదేశంలో క్రైస్తవులు కేవలం ఒక మైనారిటీ గ్రూప్, కానీ భారతదేశ స్థితిగతులను మార్చి దేశం డెవలప్ అవ్వడానికి కృషి చేసింది క్రైస్తవులే. మీరు నమ్మలేని అద్భుతమైన విషయాన్ని వివరిస్తాను. అసలు క్రైస్తవులు దేశానికి ఏం చేశారు అనే ప్రశ్నకి కళ్ళు చెదిరే సమాధానమిస్తాను. చారిత్రక సత్యాలు వివరంగా చెబుతాను, చివరి వరకు కూడా చూడండి. ఇది జరిగిన చరిత్ర సత్యం. సెయింట్ థామస్, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన తోమా ఇండియాకి రావడం వలన భారతదేశంలో సువార్త అనేది స్టార్ట్ అయ్యి క్రైస్తవ్యం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత యూరోపియన్స్ వచ్చారు. 1498 నుండి పోర్చుగీస్ వారు గోవాలో స్థిరపడ్డారు. ఆ తరువాత 1542లో పాపల్ అంబాసిడర్ జెస్యూట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈయన దేశానికి వచ్చాడు. దాంతో క్యాథలిక్లు పనిచేయడం మొదలుపెట్టారు. ఇండియాలో ప్రొటెస్టెంట్లుగా మొదట 2 జర్మన్ సేవకులు ప్రొటెస్టెంట్ సేవను, ఆ ప్రొటెస్టెంట్ పరిచర్యను స్టార్ట్ చేశారు. సో ఇండియాలోకి క్రైస్తవ్యం వచ్చింది ఇలానే వచ్చింది. బ్రిటిష్ వారి మీద చాలామంది అనుకుంటారు క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చింది వాళ్లే అని. ఎక్కువ మంది అనుకోవడం అనేది తప్పు. సో క్రైస్తవ్యం బ్రిటిష్ వారి వలన మాత్రమే రాలేదు, వచ్చి మత ప్రచారం చేశారు అని అంటారు కొందరు. క్రైస్తవులు ఇండియానికి, దేశానికి ఏం చేశారో ఒక్కొక్కటిగా చూడండి, ఒక్కొక్కటిగా వివరిస్తాను, పూర్తిగా గమనించండి. నెంబర్ 1, దానిలో మొదటిది ఎడ్యుకేషన్. క్రైస్తవులు ఇండియాకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఎడ్యుకేషన్. అంతకుముందు కేవలం ఎవరికి ఎడ్యుకేషన్ అందేది, ఎవరికి విద్య అందేది, ఎవరు చదువుకునేవారో తెలుసు కదా. పైగా కేవలం కొన్ని మాత్రమే నేర్చుకునేటువంటి అప్పటి దేశ పరిస్థితి తెలుసు కదా. అది మనం చరిత్రలో చూస్తాం, తెలియని వారు చరిత్రలో తెలుసుకోండి. ఇండియాలో క్రిస్టియన్ మిషనరీస్ నాణ్యమైన స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ పాఠశాలలతోనే వదిలేయకుండా పిల్లలకు బుక్స్ అందించడానికి ప్రింటింగ్ ప్రెస్లు తయారు చేశారు. అన్ని రకాల సాహిత్యాల వ్యాప్తికి చాలా హెల్ప్ అయ్యాయి ప్రింటింగ్ ప్రెస్లు. అంతేకాదు అందరికీ విద్య, ముఖ్యంగా ఆడవాళ్ళకి విద్యను అందించిన ఘనత క్రైస్తవులదే. ఇంగ్లీష్ విద్య అందించింది క్రైస్తవులే. మాతృభాషా విద్యకు డైరెక్షన్స్ ఇచ్చింది కూడా క్రైస్తవులే. బుక్స్, డిక్షనరీస్ స్టార్ట్ చేసింది క్రైస్తవులే, క్రైస్తవ మిషనరీలే. క్రైస్తవులు ఎడ్యుకేషన్ ఇచ్చి దేశానికి అందించిన విషయాన్ని ఆర్ఎల్ రావత్ రాసినటువంటి ఇండియా ఎడ్యుకేషన్ అనేటువంటి చరిత్రలో వివరించారు. చూడండి, ఆ ఇండియా ఎడ్యుకేషన్ అనే బుక్ చదవండి. భారతదేశానికి విద్యను, ఎడ్యుకేషన్ని క్రైస్తవులు ఎలా అందించారో ఆర్ఎల్ రావత్ రాసిన చరిత్ర గ్రంథంలో మనం చూస్తాం. క్రైస్తవులు, క్రైస్తవ మిషనరీలు మంచి పనులు చేయటమే ఎయిమ్గా పెట్టుకుని దేవుని పట్ల విధేయత చూపేవారు. అదే మంచి పనులే దేవుని విధేయత అని బలంగా నమ్మారు. రక్షణ ప్రకటించటం బాధ్యతగా తీసుకునేవారు. అగ్రవర్ణాలు ఎంత వ్యతిరేకించినా, ఎంత వ్యతిరేకత వారి నుండి వచ్చినా కూడా సమాజంలో దేశ నిర్మాణానికి క్రైస్తవులు కృషి చేశారు. ప్రత్యేకించి అంటరాని వారిని చీడ పురుగులుగా చూసే సమాజంలో వారి సామాజిక మార్పుకు దోహదపడింది. వారి సామాజిక మార్పుకు చేకూర్చుకుని విద్య నేర్పింది క్రైస్తవులే, వారికి విద్యను అందించింది క్రైస్తవులే. 16వ శతాబ్దంలో క్రైస్తవ విద్యా సంస్థలు స్టార్ట్ చేశారు, జెస్యూట్లు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విద్యా వ్యవస్థను జర్మన్ మిషనరీలు ప్రారంభించాయి, బలపరిచాయి. ఆ తర్వాత ఫెడ్రిక్ స్క్వాడ్జ్ క్రిస్టియన్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. అలా క్రిస్టియన్ స్కూల్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంగ్లీష్లోనూ స్థానిక భాషలోనూ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది స్త్రీలకు, ఒంటరాని వారికి అందరికీ అందుతుంది అంటే అది క్రైస్తవుల ఘనత. అది అలా 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దంలోకి వస్తే 18వ శతాబ్దం చివరిలో ఇండియాకి వచ్చింది విలియం కేరీ అనేటువంటి బ్రిటిష్ బాప్టిస్టులు నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. 1818 నాటికి కలకత్తా నుండి నార్త్లో ఢిల్లీ, సిమ్లా, సౌత్లో ఉన్న రాజపుత్నాలో కూడా మొత్తం 111 స్కూల్స్ అప్పటికే వారు కట్టి ఎడ్యుకేషన్ని దేశానికి అందించారు. 1813లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా చార్టర్ చట్టాల ద్వారా అప్పుడు బ్రిటిష్ మిషనరీస్ ఇండియాకి రావడం స్టార్ట్ అయ్యింది. అలా దేశవ్యాప్తంగా స్కూల్స్, ప్రింటింగ్ ప్రెస్లు కూడా విస్తరించారు. పోస్ట్ సెకండరీ స్కూల్స్ అనేవి ఇండియాలో అప్పటికి లేవు, వాళ్లే స్టార్ట్ చేశారు. శ్రీరంపూర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. 1815 నుంచి 1829లో బాయ్స్ కోసం స్కూల్ స్టార్ట్ చేశారు. అమెరికన్ మిషనరీ స్టార్ట్ చేశారు ఆ స్కూల్.
అలాగే 1830లో అలెగ్జాండర్ ఆఫ్ కలకత్తా వచ్చారు. ఆయనతో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఒక రెవల్యూషన్ని స్టార్ట్ చేసింది. భారత్ కూడా ప్రపంచ దేశాలతో ప్రత్యేకంగా ఉండాలని ప్రకటించారు. చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి వ్యతిరేకత వచ్చింది, వ్యతిరేకించారు. కానీ దాన్ని అర్థం చేసుకుని ఉన్నత వర్గాల వారి పిల్లల కోసం స్టార్ట్ చేశారు. వారి పిల్లలను పంపించేవారు. ఆ విజయం ప్రపంచ దేశాలతో కమ్యూనికేషన్ చేసే స్థాయికి అందుకున్నది దేశం. ఇప్పుడు 19వ శతాబ్దం నాటికి ఇండియా అంతటా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలతో చాలా ప్రాచుర్యం పొందింది. ఇండియా లాంగ్వేజ్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ, డిప్లొమసీ, పాలిటిక్స్, టెక్నాలజీల్లో అదే నేడు స్ట్రాంగ్ అడ్వాంటేజ్గా మారింది. ఆ ఎడ్యుకేషనే మారింది. ఉమెన్ ఎడ్యుకేషన్ మోస్ట్ స్పెషల్ ఏంటంటే ఉమెన్ ఎడ్యుకేషన్. స్త్రీ విద్యను ప్రవేశపెట్టింది వాళ్లే, మార్గనిర్దేశకం చేసింది క్రైస్తవులే. స్త్రీకి సమాజంలో హక్కు లేదు, చదువు అస్సలు లేదు, చదువుకోనిచ్చేవారు కాదు. అలాంటి టైంలో కూడా స్త్రీలను చదువుకోనివ్వాలి అని సమాజానికి నేర్పింది క్రైస్తవులే. ఎక్కువగా మిషనరీస్ భార్యలు, మహిళా మిషనరీలు స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు. 19వ శతాబ్దానికి కూడా స్త్రీ ప్రాముఖ్యత లేదు. ఎడ్యుకేషన్ అనేది, విద్య అనేది ఏ రకంగానైనా సరే మహిళలకు కాదు, అదో అవమానకర చర్యగా, అదొక అవమానంగా చూసేవారు. 1834లో కేవలం 1% మంది మాత్రమే చదవగలరు, రాయగలరు. అలా అఫీషియల్ నివేదికల ద్వారా తెలిసింది. అయినా కూడా 1900 సంవత్సరం నాటికి దేశమంతటా కూడా సిటీలు, టౌన్లు, గ్రామాల్లో కూడా స్త్రీలకు, పురుషులకు స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ చేసిన ఘనత క్రైస్తవులదే. దాని ద్వారానే ఎడ్యుకేషన్ చదువుకోవడానికి, విద్య నేర్చుకోవడానికి ముందుకొచ్చేవారు. ఇక గిరిజనులు, దళితులు కనీస అవసరాలు లేకుండా అంటరానితనంతో సమాజానికి దూరంగా నీచ బ్రతుకును బ్రతికే వారి దగ్గరకు వెళ్ళి క్రైస్తవులు పనిచేశారు. వారిని మనుషులను చేశారు. ఆ ఘనత క్రైస్తవులదే. హిందూ సమాజం నుండి బహిష్కరించబడిన వారు యానిమిస్టులు, అంటరాని వారు. వారిని కలవనివ్వరు. యానిమిస్టులు అంటే జంతువులను, ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళు. ప్రకృతి ఆరాధకులు, జంతు ప్రేమికులని యానిమిస్టులు అంటారు. సమాజానికి దూరంగా బ్రతికే అంటరాని వారు. వీళ్ళిద్దరినీ కూడా బహిష్కరించినట్టు చూసేవారు. 19వ శతాబ్దం నుండి క్రైస్తవులు వారికి సేవ చేయటమే బలంగా పెట్టుకున్నారు. కనీసం మనుషులుగా చూడలేని సమాజంలో వీరి ఆదరణతో వారిని ఉన్నత వర్గంగా మార్చడంతో వారి నుండి ఎక్కువ క్రైస్తవ్యంలోకి మారటం జరిగింది. అప్పుడు వ్యతిరేకించిన యానిమిస్టుల్ని అంటే ప్రకృతి, జంతు ఆరాధికులని నేడు హైందవ్యంలో కలిపేసుకున్నారు. వారు కూడా ఈ ప్రకృతి ఆరాధికులుగానే హైందవ్యాన్ని చూపిస్తున్నారు. కానీ గిరిజనులు, అంటరాని వారు, హరిజనులు వీళ్ళని మాత్రం ఇంకా దూరంగానే ఉంచుతారు. 1997లో ఇండియా టుడే ఇండియాలోనే మొదటి 10 కాలేజెస్ గురించి ఆర్టికల్ రాసింది. సో ఇండియాలో స్టార్ట్ అయిన మొట్టమొదటి 10 కాలేజెస్లో 5 క్రైస్తవులు స్టార్ట్ చేసినవే. మొదటి 5 క్రైస్తవులవే. న్యూఢిల్లీలో ఉన్న సెయింట్ స్టీఫెన్ కాలేజు, కలకత్తాలో ఉన్న సెయింట్ జేవియర్, ముంబైలో ఉన్న సెయింట్ జేవియర్ కాలేజీలు, అలాగే మద్రాసులో ఉన్న లయోలా కాలేజీలు, మద్రాసులో ఉన్న స్టెల్లా మ్యారీస్ కాలేజీలు, ఇలా ఈ 5 కాలేజీలు దేశంలో స్టార్ట్ అయినవి. ఫస్ట్ టాప్ 10 లిస్ట్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఓల్డ్ కాలేజెస్, స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇక ఎన్నో స్టార్ట్ చేశారు. భారతీయ ఎడ్యుకేషన్కి క్రైస్తవులు చాలా కృషి చేశారు. ఇక నెంబర్ 2 రెండోది లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. భారతదేశానికి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి, సాహిత్యానికి కూడా, అలాగే జర్నలిజానికి కూడా గణనీయంగా కృషి చేసింది క్రైస్తవులే. ఇండియా లాంగ్వేజ్ డెవలప్ చేశారు. ఇండియాలో ఉన్న భాషల్లో ఓల్డెస్ట్ లాంగ్వేజ్, ప్రాచీన భాష ఏది అంటే తమిళ్ అని చెప్తారు కదా. సో తమిళం కదా, ఆ తమిళంకి లిపి లేదు, అలాగే ఆల్ఫాబెట్, అక్షరమాలలు కూడా సరిగా ఉండేవి కాదు. కాన్స్టాన్జియో బెస్కీ అనేటువంటి క్రైస్తవుడే తమిళ ఆల్ఫాబెట్స్ని, అక్షరమాలని రీఫార్మ్ చేశాడు. అంతేకాదు ప్రింటింగ్ ప్రెస్కి అనుకూలంగా వ్రాయడానికి, చదవడానికి, ప్రింట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడేలాగా ఆ అక్షరమాలని రీఫార్మ్ చేసిన వ్యక్తి. అలాగే తమిళ డిక్షనరీని కూడా రూపొందించాడు. తమిళ గ్రామర్ని కూడా సరిచేసి సెట్ చేశాడు. ఆయనే కాన్స్టాన్జియో బిస్కీ అనే క్రైస్తవుడే కృషి చేశాడు. అంతేకాదు బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్స్ అనేటువంటి క్రైస్తవుడు ద్రావిడ భాషలో ఈ కాంపారిటివ్ గ్రామర్ని తయారు చేశాడు. అంతేకాదు జియు పోప్ అనేటువంటి క్రైస్తవుడు తమిళ సాహిత్యాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి ఆ సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతేకాదు వేదనాయగం పిల్లై, అలాగే హెచ్ఏ కృష్ణ పిల్లై అనేటువంటి 2 క్రైస్తవులు కూడా ఫస్ట్ తమిళ్ నవల్స్ని రాసింది వీళ్లే. తమిళ్ నవల్స్ని స్టార్ట్ చేసింది వీళ్లే. వాళ్ళిద్దరు కూడా క్రైస్తవులే. ఫ్రెంచ్ పాస్టర్ అయినటువంటి ఫ్రాన్సిస్ మేరీ థెజారస్ లింగుయే ఇండియానే అనేటువంటి డిక్షనరీని తయారు చేశాడు. హిందీ భాషని డెవలప్ చేశాడు.
1893లో ఏ గ్రామర్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అనే దాన్ని నిర్మించాడు. అది ఎప్పటికీ కూడా చలామణిలో ఉంది అంటే నమ్మగలరా? విలియం క్యారీ అనే బ్యాప్టిస్టు సహచరులతో కలిసి ఇండియాలో మొట్టమొదటి పత్రికలు, వార్తాపత్రికలు రూపొందించారు. జర్నలిజానికి ఆయువు పోశాడు. అసలు ఇండియాకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని ఎవరినంటారో తెలుసా? ఈ ఇండియన్ ప్రెస్కి పితామహుడు అనేది జేమ్స్ అగస్టస్ హిక్కీ. ఇండియాలో మొట్టమొదటి న్యూస్ పేపర్ బెంగాల్ గెజెట్, దాన్ని స్టార్ట్ చేసింది ఈయనే. అందుకే జేమ్స్ అగస్టస్ హిక్కీ పితామహుడు అంటారు. అలాంటి దానికి ఊపిరి పోసింది, స్టార్ట్ చేసింది కూడా క్రైస్తవులే. జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి తన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథంలో భాషలో, సాహిత్యంలో క్రైస్తవుల ఈ కాంట్రిబ్యూషన్ అనేది, వారు చేసిన సేవ అనేది తెలియజేశాడు. ముఖ్యంగా ఈ శ్రీరంపూర్ బ్యాప్టిస్టుల గురించి కూడా ప్రస్తావించాడు. క్రైస్తవ మిషనరీలు పుస్తకాలు తెచ్చారు, వార్తాపత్రికల ముద్రణ ప్రారంభించారు, ఆంగ్ల భాషా విద్య బలోపేతం చేశారు. దాంతో మన క్లాసిక్ వ్యవస్థ దెబ్బతిన్నాయని కూడా చెప్పాడు. ఆదిమ కొండజాతి అటవీ తెగల మాండలికాలను కూడా వారు తయారు చేశారు. అంత గొప్ప ఘనత వారిది. అలా జర్నలిజంలో, లాంగ్వేజ్ డెవలప్మెంట్లో, సాహిత్యంలో, లిటరేచర్లో కూడా క్రైస్తవుల పాత్ర అమోఘమైనది. ఇక నంబర్ 3, మూడవది ఈ సోషల్ రిఫార్మ్స్, సమాజ నిర్మాణం. నేటి సమాజం మూఢనమ్మకాలపై కాకుండా విజ్ఞానంపై, విద్యపై నిర్మించబడుతుంది అంటే దానికి క్రైస్తవులు కృషి చేసిన కృషే కారణం. మొదటి నుంచి మిషనరీలు భారతదేశంలో కొనసాగుతున్న ఈ సాంఘిక దురాచారాలు చూసి ఆశ్చర్యపోయారు. సతీ ఆచారం, భర్త చనిపోతే భర్తతో బ్రతికుండగా చితిలో కాల్చేయటం, అదే భార్య చచ్చిపోతే భర్త వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇలా ఉండేది. కుష్ఠరోగులను చంపేయటం, పసిపిల్లలను బలివ్వటం, ఇలాంటివి ఎన్నో కనబడుతున్నాయి. విలియం కేరీ 1793లో వచ్చినప్పటి నుంచి ఇవన్నీ చూసి మార్పు, సంస్కరించటం అవసరం అని చెప్పి ప్రయాసపడ్డాడు. ఆయన వచ్చిన సంవత్సరంలోపే మాల్దా ప్రాంతంలో ఒక చిన్నపిల్ల శవం చూశాడు. చిన్నపిల్లల్ని దేవుడికి బలి ఇచ్చి ఆ తర్వాత చీమలు తినేయడానికి అలా గాల్లో వదిలేశారు. అంతేకాదు, కోరికలు తీరటం కోసం పసిపిల్లలను గంగానదిలో విసిరేసేవారట. అలాంటివి చూసి చలించిపోయి ఆ పద్ధతులు మార్చడం కోసం చాలా అవమానాలు, నిందలు ఎదుర్కొన్నాడు. అధికారులను బ్రతిమాలుకున్నాడు. గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లసీ నివేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా 1802లో శిశు హత్యలను హత్యలుగా ప్రకటించాడు. అంతకుముందు వరకు శిశు హత్యలన్నీ కూడా హత్యలు కాదు. అలాంటి భయంకరమైన పనులు చేస్తే మరణశిక్ష విధించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆందోళనల మధ్య మంచిగా అర్థమయ్యేలా చెప్పటానికి పత్రికలు ఉపయోగించి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్ ఆఫ్ ఇండియా పత్రిక రాశాడు. ఈ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా పత్రిక ద్వారా సతీ అనే ఆచారం గురించి రాశాడు. అదో పెద్ద ఇష్యూనే అయ్యింది. సతీని రద్దు చేయడానికి తాను చేయగలిగిందంతా చేశాడు. 1814 నాటికి ఈయనతో రాజా రామ్మోహన్ రాయ్ సతీకి వ్యతిరేకంగా చేరాడు. అయినా సరే 438 మంది స్త్రీలను దహనం చేశారట. ఆ విషయాన్ని చూసి కూడా చలించిపోయి విలియం కేరీ తనతో పాటు ఆయన సపోర్టింగ్ టీం అంతా కూడా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చారు. ముందు తక్కువ సపోర్ట్ ఉన్న క్రైస్తవులు సపోర్ట్ చేయడం మొదలుపెట్టి సపోర్ట్ చేసి ఒత్తిడి పెంచేసరికి దాంతో ఈ సనాతన హిందువులు వ్యతిరేకంగా మారిపోయారు. సో ఇండియాలో క్రైస్తవులపై వ్యతిరేకత అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆనాటి నుంచి అప్పటి నుంచే క్రైస్తవులపై వ్యతిరేక విధానాలు, విమర్శలు కూడా మొదలైంది. 1829లో లార్డ్ విలియం బంటిక్ సతీని నిషేధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చాడు. ఇలా క్రైస్తవులు సమాజంలో చెడ్డ విషయాలు, దురాచారాలు మాత్రమే పరిష్కరించారు తప్ప సంస్కృతిని, దేశ ఔన్నత్యాన్ని కూడా ఏమాత్రము డిస్టర్బ్ చేయలేదు. కానీ ఎంత మంచి పని చేసినా ఆనాటి నుండి క్రైస్తవులు వ్యతిరేకులుగా ఉన్నారు హిందువులకు. ఇక నంబర్ 4, నాలుగవది క్రైస్తవులు చేసిన మేలు. నాలుగవది వైద్య రంగం. సో మెడికల్. భారతదేశం యొక్క డెవలప్మెంట్లలో క్రైస్తవులు కృషి చేసిన మరో రంగం వైద్య రంగం. వైద్య రంగంలో చాలా కృషి చేశారు. 16వ శతాబ్దంలో ఈ జెస్యూట్లు వారి నివాసాలకు అనుబంధంగా హాస్పిటల్స్ స్టార్ట్ చేశారు. విలియం కేరీ అసోసియేట్ అయినటువంటి జాన్ థామస్ అనే వ్యక్తి 1799 నుండి వైద్య రంగంలో పని స్టార్ట్ చేశాడు. 19వ శతాబ్దానికి వచ్చేసరికి భారతదేశం అంతటా వివిధ రకాల వైద్య సంస్థలు సృష్టించబడ్డాయి. ప్రతిదీ కూడా మిషనరీ సొసైటీ చేత ఏర్పాటు చేయబడిందే. ఇండియాలో వైద్య రంగం అభివృద్ధి చెందడానికి, వైద్యం అందడానికి కూడా కారణమైంది క్రైస్తవులే. ప్రతిదీ కూడా మిషనరీ సొసైటీల చేత ఏర్పాటు చేయబడినవే. అంతేకాదు దానిలో 2 ఇంటర్నేషనల్గా కూడా ప్రాచుర్యం పొందాయి. ఇంటర్నేషనల్గా కూడా
దానిలో మొదటిది లూధియానాలో ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లూధియానా. దీన్ని 1893లో డాక్టర్ ఎడిత్ బ్రౌన్ అనే వ్యక్తి స్థాపించాడు. మరొకటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వెల్లోర్, ఇది వెల్లూరులో ఉంది. డాక్టర్ ఇడా సుడర్స్ అనేటువంటి వ్యక్తి స్థాపించాడు. ఇది స్టార్టింగ్ రోడ్డు మీద ఒక క్లినిక్గా స్టార్ట్ అయ్యింది. అలా స్టార్ట్ అయ్యి అంతర్జాతీయంగా పేరు పొందింది. సో అలా ప్రాముఖ్యమైనటువంటి వైద్య రంగంలో కృషి చేసింది క్రైస్తవులే. అలానే మానసిక వికలాంగులు, డిజబిలిటీ ఉన్నవారి కోసం కూడా, అలాగే మెంటల్ ఎబిలిటీ, డిజబిలిటీ రెండూ ఉన్నవారి కోసం క్రైస్తవులు చాలా కృషి చేశారు. చెవిటి వారి కోసం 1884లో మొదటిసారి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారు బొంబాయిలో. బొంబాయి క్రైస్తవులు నన్స్ ద్వారా ఏర్పాటు చేయబడింది. అంతేకాదు క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఆనాటి నుండి భారతదేశం అంతటా కూడా వదిలివేయబడిన వారిని, గెంటివేయబడిన వారిని, దోపిడీకి గురవుతున్న వారిని అనేక హోమ్స్ ఏర్పాటు చేశారు వారి కోసం. వీటిలో 2 బెస్ట్ సెంటర్స్గా ఉన్నాయి నేటికి కూడా. ముక్తి మిషన్ ఇన్ కెదోగాన్, ఇది అనాథ బాలికలు, వేధింపులకు గురైన మహిళల కోసం 1898లో పండిత రమాబాయి చేత స్థాపించబడింది. అలాగే డహ్నౌర్ ఫెలోషిప్ అనేది ఇండియాలో మొదటి ఆర్గనైజేషన్. 1901లో దక్షిణ భారతదేశంలో అమీ కార్మైకల్ చేత స్టార్ట్ అయ్యింది. అది దేవాలయం పేరుతో, దేవుడి పేరుతో వ్యభిచారానికి నెట్టబడినటువంటి బాలికలను రక్షించడమే దీని లక్ష్యంగా చేసుకుని వాళ్ళు స్టార్ట్ చేశారు. అంతేకాదు సంవత్సరాలుగా, దశాబ్దాలుగా క్రైస్తవులలో బాధ కలిగించే ఇంకో విషయం చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు. 5 సంవత్సరాల నుండే హిందువులలో వివాహాలు చేసేసేవారు. అది చూసి దానికి ఒకే ఒక సొల్యూషన్ చెప్పాడు విలియం కేరీ. విలియం కేరీ ఒకే ఒక సొల్యూషన్, స్త్రీ చదువుకోవాలి అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అలానే పత్రికల్లో ప్రచారం చేశాడు. 1929లో బాల్య వివాహాలు నిషేధించారు. తర్వాత క్రైస్తవులు పునర్వివాహాలు ప్రోత్సహించే ప్రయత్నం కూడా గట్టిగానే చేశారు. క్రైస్తవులు ఎవరూ చెయ్యని, ఎవరూ ముట్టుకొని వారి మధ్య చైతన్యం తెచ్చారు. క్షయవ్యాధి రోగులు, కుష్ఠవ్యాధి సోకినటువంటి వారి కోసం, ఊరవతల పడేసినటువంటి ఇలాంటి వ్యాధిగ్రస్తుల కోసం శానిటోరియంలు ఏర్పాటు చేశారు. వారిని ఆదరించి సేద తీర్చుకొని వ్యాధి నయం చేసి అలాంటి వ్యాధులు రాకుండా చేసే ప్రయత్నాలు చేశారు. దానికి సాక్ష్యమే తమిళనాడులో వెల్లూరు ప్రాంతంలో కనిగిరిలో ఉన్నటువంటి ద స్కెఫ్లెండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. అలాంటి దానికి సాక్ష్యంగా ఉంది నేటికి కూడా. క్రైస్తవులు సామాజిక కార్యక్రమాలు కూడా చెప్పక్కర్లొద్దు. క్రైస్తవులు చారిటీ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల గురించి ఇండియాకి ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లొద్దు, అంత సేవ చేశారు. దానికి ఎగ్జాంపుల్ మదర్ తెరీసా లాంటి సేవలు వర్ణించడానికి మనకు సమయం కూడా చాలదు. ఇలాంటివన్నీ భారతదేశానికి స్టార్టింగ్లో విదేశీ మిషనరీల చేత అందించినా కూడా ఆ తర్వాత అదే వారసత్వాన్ని ఇండియాలో క్రైస్తవులు కొనసాగించారు. 20వ శతాబ్దం వచ్చేసరికి వైద్యం ఇంప్రూవ్ అయింది. నాటు వైద్యం మాత్రమే నమ్మే మన దేశానికి ఇంగ్లీష్ మందులు, వైద్యము, హోమియోపతి, ఆయుర్వేదం ఇలా అన్ని రకాల సేవలు కూడా అవగాహన వచ్చింది. అవన్నీ ఉన్నాయని తెలిసింది. వాటి మీద గ్రంథాలు రాసింది వీళ్లే. వారి గురించి తెలుసుకునే స్వేచ్ఛ వచ్చింది. వాటిని డిఫరెన్షియేట్ చేశారు. ఇక నర్సింగ్ విషయంలో నర్సుల పాత్ర స్టార్ట్ చేసింది అసలు క్రైస్తవులే. ఇండియాలో నర్సులు ఉన్నారు అంటే దానికి మూలం పోసింది క్రైస్తవులే. నర్సింగ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది క్రైస్తవులే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఎప్పటికీ కులం, మతం భేదం లేకుండా మిషనరీ హాస్పిటల్స్కి వెళ్తారు ఎక్కువగా. ఇక రూరల్ డెవలప్మెంట్ విషయంలో, గ్రామాభివృద్ధిలో కూడా క్రైస్తవులు కూడా పాల్పంచుకున్నారు. అలహాబాద్ అగ్రికల్చర్ కాలేజ్ 1910లో ఏర్పాటు చేశారు. అలాగే తమిళనాడులో సేలం దగ్గరలో 1960లో బేతెల్ అగ్రికల్చర్ ఫెలోషిప్ స్టార్ట్ చేశారు. భారతదేశ వ్యవసాయానికి, వ్యవసాయ అభివృద్ధికి కూడా కృషి చేశారు. మన దేశానికి తెలియని చాలా పంటలు తీసుకొచ్చారు, చాలా పంటలు నేర్పించారు, అభివృద్ధి చేశారు. దానిలో ముఖ్యంగా సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి గోదావరి జిల్లాల వారు దేవుడిగానే భావిస్తారు. అంత కృషి చేశారు. మన దేశానికి క్రైస్తవులు నేర్పిన మరొక విషయం ఏంటంటే డిజాస్టర్ రిలీఫ్. అనేక సంవత్సరాలుగా చర్చీల సహాయాలతో సామాజిక సేవ చేశారు క్రైస్తవులు. ఆపదలలో, విపత్తుల్లో ఉన్న వారి కొరకు పాటుపడేవారు. చర్చెస్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్స్, ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, కమిషన్ ఆన్ రిలీఫ్, క్యాథలిక్ వరల్డ్ రిలీఫ్, వరల్డ్ విజన్ ఇలా అనేక రకాల ఎన్జిఓల ద్వారా తక్షణ సహాయాలు అందించేవారు. అలా చాలా విషయాలు హెల్ప్ చేస్తూనే అలాంటి డిజాస్టర్ రిలీఫ్స్ని దేశానికి నేర్పించారు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక వ్యవస్థ కూడా ఏర్పడింది వీళ్ళు నేర్పిన పాఠంతోనే.
ఇక స్వతంత్ర దేశంగాను భారతదేశానికి స్వతంత్రం రావడానికి స్వతంత్ర సమర పోరాటాల్లో కూడా క్రైస్తవులు కూడా చురుగ్గా పాల్గొన్నారు. అందులోనూ స్త్రీలు కూడా ఉన్నారు. స్వతంత్ర పోరాటాలలో క్రైస్తవులు చేసిన వీరోచిత పోరాటాల గురించి స్పెషల్గా ఒక వీడియో చేశాను. ఒక వీడియో ఆల్రెడీ ఉంది, చూడండి, మిస్ అవ్వకండి. స్వతంత్ర పోరాటాల విషయంలోనే కాదు, రాజ్యాంగం రూపొందించడంలో కూడా ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు. రాజ్కుమారి అమృత్ కౌర్, ఎల్బర్ డి సౌజా, పీకే సాల్రీ, హెచ్కే ముఖర్జీ, జేజేఎం నికోల్స్ రాయ్, జేఎన్పి రాక్ విక్టోరియా, ఇలా ఈ క్రైస్తవులందరూ కూడా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కమిటీగా కూడా ఉన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో, దేశ నిర్మాణంలో వాళ్ళు పార్ట్గా కూడా ఉన్నారు, మెంబర్స్గా కూడా ఉన్నారు. స్వతంత్రం ముందు, స్వతంత్రం తర్వాత కూడా క్రైస్తవులు సహకరిస్తూనే వచ్చారు. కొత్త పార్లమెంటు సీట్ల రిజర్వేషన్లో కూడా వాళ్ళు సీట్లను వదులుకున్నారు. మైనారిటీగా వారు ఉన్నారు కాబట్టి వారి హక్కుల కోసం వారు మాట్లాడి సీట్లను పెంచుకోవచ్చు, కానీ వాళ్ళ సీట్లను కూడా వదులుకున్నారు. జాతీయ సమైక్యతా దృష్ట్యా క్రైస్తవులకు ప్రత్యేక సీట్లు అవసరం లేదని, సాధారణ ఓటర్లలో భాగం కావడానికి వాళ్ళు చూసి అంగీకరించారు. కాబట్టే ఈనాడు ఆ ప్రత్యేకమైన సీట్లు లేవు. అలాంటి దేశ నిర్మాణం కోసం సమైక్యత మీద దృష్టి పెట్టి దేశ నిర్మాణం కోసం వదులుకున్నారు. రాజ్యాంగంలో కూడా క్రైస్తవులకు ఒక్కటి యూజ్ లేదు, వారి కోసం ఒక్కటి కూడా చేర్చలేదు. రాజ్యాంగంలో క్రైస్తవుల కోసం ప్రత్యేకమైన చట్టాలు లేవు, ఆర్టికల్స్ లేవు. 1950 జనవరి 26న రాజ్యాంగం ఆమోదించారు. దేశానికి, దేశ లౌకిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి క్రైస్తవుల సహకారం ప్రధానమని క్రైస్తవుల ప్రతినిధులు కూడా విశ్వసించారు. ఇక మహాత్మాను పిలువబడిన గాంధీ వంటి వారే బైబిల్ అంటే చాలా ఇష్టపడతారు. కొండ మీద ప్రసంగం అంటే చాలా ఇష్టం ఆయనకి. 1939లో హారిజన్ అనే గ్రంథం రాశాడు. దానిలో డైరెక్ట్గా నేను క్రైస్తవుడును అని చెప్పుకోకపోయినా నేర్చుకున్నదంతా బైబిల్ నుంచే, నేర్చుకున్న అహింస, విశ్వాసం అన్నీ యేసు బోధల నుంచే అని చెప్పి వెల్లడించాడు కూడా గ్రంథంలో. గాంధీ గారికి క్రైస్తవులు చాలామంది స్నేహితులున్నారు. అత్యంత ముఖ్యంగా చార్లీ ఆండ్రూస్ ఒకరు, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి సుశీల్ కుమార్ రుద్ర కూడా ఒకరు. ఢిల్లీ వచ్చినప్పుడల్లా కూడా రుద్ర ఇంటికి వచ్చేవారు ఆయన. 1925లో ఆయన మరణంపై సంతాపంలో కూడా వీరిద్దరి గురించి వ్రాసాడు కూడా. సో ఇలా దేశానికి, దేశ నిర్మాణానికి కూడా గతంలో చరిత్రలో ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా, దేశ నిర్మాణానికి క్రైస్తవులు అందించిన సేవలు ఇవన్నీ. అయితే ఈ క్రైస్తవులు నేడు ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఆ క్రైస్తవులు ఇండియాలో ఎలా ఉన్నారో మనం చూద్దాం. ప్రస్తుతం ఇండియాలో క్రైస్తవులు ఇప్పుడు జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం 2.3%, కేవలం 26 మిలియన్స్ మాత్రమే ఉన్నారు. అది 22 సంవత్సరాల ముందు. ప్రస్తుతం ఎంతో మనకు ఇంకా తెలియదు. దేశానికి విధేయులుగా పనిచేసేది వారే, చట్టాలు గౌరవించేది కూడా వారే, ఆ చిన్ని మైనారిటీనే. ప్రతి చోట క్రైస్తవులు ఉన్నారు. దాదాపు అన్ని భాషల్లోనూ సువార్త అందింది. 1993 సెప్టెంబర్ నెలలో ఎకానమిక్ టైమ్స్ పత్రికలో భారతదేశం ఆధునికతకు మార్గాన్ని వెతకలేదని, అది దొరకలేదని, క్రైస్తవ మిషనరీల వలనే అది సాధ్యమయ్యిందని వ్రాసుకొచ్చారు. సంస్థలు నిర్వహించారని, చదువును ప్రోత్సహించారని, దేశాన్ని ఆధునీకరించారని ఎకనామిక్స్ టైమ్స్ ఎడిటర్ నీతా కుమార్ అన్నారు. దేశం అభివృద్ధి చెందినంతగా మనుషులు మాత్రం అభివృద్ధి చెందలేదు. మనుషులు మాత్రం క్రైస్తవ్యంలోకి అంతగా మారలేదు. దేశం అభివృద్ధి చెందింది, దేశానికి చావలు కూడా ఎన్నో వెళ్ళాయి, కానీ క్రైస్తవ్యంలోకి మాత్రం అంత పెద్ద ఎత్తున లేదా లబ్ధి పొందినంత మాత్రం మారలేదు. అలా మారిన వారే నిజమైన ఆధునిక భారతీయులు అని, నవభారత నిర్మాణతలు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు. అంటే దేశం అభివృద్ధిలో అంత ప్రాముఖ్యమైన పాత్ర ఉంది క్రైస్తవులదే. అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వ, ప్రైవేటు, పొలిటికల్ లీడర్సు, కార్పొరేట్ అధికారులు, డాక్టర్సు, ఇంజనీర్సు, డ్రైవర్సు, చెఫ్లో, కూలి పని చేసుకునే వారి వరకు కూడా అన్ని రంగాలలో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఎన్నో సేవలు అందిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇతరుల పాత్ర ఎలా ఉందో క్రైస్తవుల పాత్ర కూడా ఎక్కువే ఉంది. ఎవరిని తక్కువ చేయటం లేదు, వారిది లేదు అనటం లేదు, కానీ క్రైస్తవులది లేదు అంటే మాత్రం తప్పు. క్రైస్తవుల పాత్ర కూడా ఎక్కువే ఉంది. చేసిన అభివృద్ధి కానీ, మంచి కానీ ఎంత చేసినా నేడు వైద్యము, విద్య, సహాయము, చారిటీలు ఇలా ఎన్నో ఇంకా కొనసాగుతున్నా, దేశానికి ఇంత చేసినా కూడా, ఇలా ఎన్ని చేసినా ఎంత చేసినా దేశ నిర్మాణానికి వారు ముఖ్యులైనా కూడా ప్రస్తుతం క్రైస్తవులు అంటే పరాయివాళ్లే, క్రైస్తవులు అంటే బ్రిటిష్ కుక్కలు, క్రైస్తవులు అంటే విరోధులు, క్రైస్తవులు అంటే శత్రువులైపోయారు.
ఎక్కడా ఎన్నడూ లేనన్ని క్రైస్తవుల మీద వ్యతిరేకతలు, క్రైస్తవుల మీద దాడులు, చర్చ్ కూల్చివేతలు, సేవకుల హత్యలు, దాడులు ఎన్నో జరుగుతున్నాయి. నేటికి నేను క్రైస్తవుడిని అనే ధైర్యంగా అఫీషియల్గా చెప్పుకునే పరిస్థితి లేదు. మంచి ప్రకటిస్తే మత మార్పిడి అంటారు, సేవ చేసినా ఆదుకున్నా మతం మార్చడానికే చేస్తున్నారంటారు, ఇవన్నీ మతం మార్చడానికే అంటారు. సత్యం చెప్పి అజ్ఞానాన్ని, సాంఘిక దురాచారాలని ప్రశ్నిస్తే దేశద్రోహం అంటారు, వారి నమ్మకాలను మార్చి ఏమారుస్తున్నామని దాడి చేస్తారు. ఇంకా ఎన్నో ఉన్నాయి. నచ్చిన మతం కోసం ప్రార్థిస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు, నచ్చిన మతం గురించి మాట్లాడితే పరాయి మతానికి పుట్టిన అక్రమ సంతానం అంటున్నారు. ఏ దేశంలోనూ విభిన్న మతాలు లేనట్టు మన దేశంలో మాత్రం క్రైస్తవుల మీద చిన్నచూపు, అంటరాని వారిగాను, కులం తక్కువ వానిగాను, కులం తక్కువ మతంగాను ఎందుకు భావిస్తున్నారో. దేశానికి స్వాతంత్రం వచ్చి పాలన మాత్రమే మారింది, అగ్రవర్ణాల వారికి ఉపయోగమైందా పాలన. ఆధిపత్యంతోనే నడుస్తుంది నేటికి. ఆడబిడ్డలకు, మిగతా వారికి, ముఖ్యంగా క్రైస్తవులకు మాత్రం రక్షణ అనేది లేదు దేశంలో. అయినా క్రైస్తవులు శాంతియుతంగా ఉంటారు, అయినా దేశాన్ని ప్రేమిస్తారు, అయినా చట్టాలు పాటిస్తారు, అయినా ఐక్యమత్యంగానే ఉంటారు, అయినా సరే కలిసికట్టుగానే ఉంటారు, అయినా సరే ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు, ఇతరులతో ప్రేమగా మసులుతారు, అందరినీ చేరదీస్తారు, దేవుని ప్రేమను మంచి పనులతోనే చూపుతారు, దేశం కోసం పాటుపడతారు, దేశం కోసం ప్రార్థిస్తారు. రోజు వారే క్రైస్తవులు. నేడు దేశంలో ఉన్న క్రైస్తవులు వీళ్ళే, మంచి చేసే క్రైస్తవులు. స్వతంత్ర పోరాటంలో వారి పాత్ర, దేశ నిర్మాణంలో వారి సహాయం, దేశం అందించే సేవలు అన్నీ కూడా మరువలేనివి. క్రైస్తవులు అందించిన సేవలన్నీ మరువలేనివి, చరిత్ర మరచిపోనిది, చరిత్ర మరుగుపరుచిన విషయాలు ఇవన్నీ. క్రైస్తవులు కూడా ఒక పార్ట్ అని, వారికి బాధ్యత ఉంది అని, వారికి కూడా హక్కు కూడా ఉంది అని మీకు తెలియచేయడానికి, మీకు అర్థం కావడానికే ఈ వీడియో ద్వారా నేను ఈ సత్యాలన్నీ అంగీకరించాను. ఇదంతా ఒక చరిత్ర, సత్యం, దీంట్లో ఏదీ తప్పు కాదు. దేశ నిర్మాణంలో, దేశం డెవలప్మెంట్లో, దేశ అభివృద్ధిలో క్రైస్తవుల పాత్ర చాలా కీలకమైనది, చాలా ప్రత్యేకమైనది అని ఈ విషయం మీకు అర్థం కావాలి. క్రైస్తవులు దేశానికి ఏం చేశారు, క్రైస్తవులు పరాయి దేశం వాళ్ళు అని చెప్పి ఎవరైనా మాట్లాడినా కూడా ఈ విషయాలన్నీ నేర్చుకుని గ్రహించి మీరు అవగాహన పొందే వారికి సమాధానం ఇచ్చేటట్లు ఇవి నేర్చుకోవడానికి మీకు అందిస్తున్నాను. అంతేకాదు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, అందరికీ అందించండి, అందరికీ తెలుసుకునేలాగా ఈ వీడియోను ఉంచండి. ఎప్పటికీ దేశం కోసం ప్రార్థించే వ్యక్తులుగాను, ఎప్పటికీ దేశంలో పలు సంఘటనలను ప్రార్థించే వ్యక్తులుగాను, దేశ సమాజ నిర్మాణంలో కూడా ఒక పార్ట్గాను, అనేకమైన సామాజిక సేవలు, అనేక సహాయాలు చేసే వారిగాను, అంతేకాదు ప్రభుత్వ విధానాలు కానీ, చట్టాలు కానీ, రాజ్యాంగం కానీ పాటించేవారుగాను, అంతేకాదు సహోదర ప్రేమను కలిగి ఇతరులను కూడా మచ్చిక చేసుకుని ఇతరులతో కూడా స్నేహభావంతో కలిగి ఉండేవారుగాను అలాంటి క్రైస్తవులు ఉన్న దేశం ఇది. ఆ దేశాన్ని అలాంటి నిర్మాణంగా క్రైస్తవులు మార్చుకున్న దేశం ఇది. క్రైస్తవులు కూడా ఈ దేశంలో ఒక పార్ట్, వారికి కూడా హక్కు ఉంది, అది గమనించండి. పరాయి దేశం వాడని, పరాయి వాడని, గొర్రెబిడ్డని, బ్రిటిష్ కుక్క అని ఇలా ఎన్ని మాటలు మాట్లాడుతున్న వారందరికీ సమాధానం చెప్పాలి. ఈ వీడియో మీకు అర్థమైతే, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి మన భారతదేశం పట్ల అంతకు ముందు మిషనరీస్ కానీ, క్రైస్తవులు కానీ ఏ విధంగా అయితే డెవలప్ చేశారో, ఏ విధంగా అయితే సేవ చేశారో, ఏ విధంగా అయితే సహాయం చేశారో, నేడు మన బాధ్యత కూడా, ముఖ్యంగా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, దేశం పట్ల మన బాధ్యత కూడా ప్రార్థించడం ఎంత ముఖ్యమో, దేశం కోసం పాటుపడడం, ప్రయాసపడడం, దేశ నిర్మాణంలో మనం కూడా ఒక పార్ట్ అని, మన వంతు కూడా దేశానికి చేయాలి అని చెప్పి ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నాను. ఆనాటి క్రైస్తవులు, ఆనాటి మిషనరీస్ దేశం కోసం చేశాయి, నేడు కూడా మనం చేసేవారిగానే ఉండాలి, దేశాన్ని ప్రేమించేవారిగానే ఉండాలి, దేశాన్ని అభివృద్ధి చేసుకునే వారిలాగానే ఉండాలి, దేశం కోసం ప్రార్థించేవారిలాగా ఉండాలి. సో ఈ వీడియో అంతా నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఇతరులందరికీ కూడా ఇది షేర్ చేయండి, ఈ విషయాలన్నీ తెలుసుకునేటట్లు మీరందరూ షేర్ చేయండి. సో ఇది ఈ వీడియో అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. దేవుడు మన దేశానికి భద్రత కల్పించి, దేశాన్ని దీవించి, దేశ ప్రజలను ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.